సో ఫైనల్లీ ఒక ఎరా అయితే ముగిసిపోయిందనే చెప్పాలి. సో ఇక మీదట మనం ధోనీని ఒక క్యాప్టెన్గా అయితే చూడలేము. బేసిక్గా ధోని ఇంతకు ముందే సిఎస్కే యొక్క క్యాప్టెన్సీని వదిలేయడానికి రెడీ అయిపోయాడు. అప్పట్లో జడేజాకి అయితే క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. బట్ కొన్ని మ్యాచ్ల తర్వాత జడేజా ప్రాపర్గా క్యాప్టెన్సీ చేయలేకపోతున్నాడనే ఉద్దేశంతో మళ్ళీ క్యాప్టెన్సీని అయితే ధోనికి అప్పగించడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ తర్వాత ధోనియే క్యాప్టెన్సీని కంటిన్యూ చేశాడు. సో ఇప్పుడు ఈ సీజన్ కూడా ధోని క్యాప్టెన్సీ చేస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో అఫీషియల్గా ఒక షాక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎంఎస్ ధోని తన యొక్క క్యాప్టెన్సీని అయితే వదిలేయడం జరిగింది. అండ్ ఆ క్యాప్టెన్సీ బాధ్యతల్ని రుతురాజ్ గైక్వాడ్కి అయితే అప్పగించడం జరిగింది. సో ఎందుకు ధోని క్యాప్టెన్సీ వదిలేశాడు, ఎందుకు రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఖచ్చితంగా ఎంఎస్ ధోని యొక్క లాస్ట్ సీజనే, అదైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంఎస్ ధోని చాలా రకాలుగా హింట్లు అయితే ఇస్తూ వస్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే లాంగ్ హెయిర్. బేసిక్గా మనకందరికీ తెలిసిందే, ఎంఎస్ ధోని తన కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ హెయిర్తోనే వచ్చేవారు, లాంగ్ హెయిర్తోనే ఆడేవారు. సో అప్పట్లో ఆ లాంగ్ హెయిర్ విత్ రీబాక్ బ్యాట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఆ లాంగ్ హెయిర్ లుక్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు ఈ సీజన్లో. మనకి రీసెంట్గా వచ్చిన అన్ని రకాల ఫొటోస్, వీడియోస్ అన్నింటిలోనే తెలుస్తుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి కెరియర్ని ఎలాగైతే స్టార్ట్ చేశారో అలాగే ఎండ్ చేస్తున్నారు అని. తర్వాత రెండో విషయం ఏంటంటే ఎంఎస్ ధోనికి కెరియర్ స్టార్టింగ్లో ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం జరిగింది తన యొక్క బ్యాట్స్ బిజినెస్ ద్వారా. సో ఇప్పుడు అదే కంపెనీ యొక్క బ్యాట్స్ బిజినెస్కి మళ్ళీ హెల్ప్ చేయడం కోసం ఆ బ్యాట్స్ మీద ఆటోగ్రాఫ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా అదే బ్యాట్తో ఆడబోతున్నట్టుగా కూడా కొన్ని విజువల్స్ అయితే కనబడ్డాయి మనకి. సో అలాగే తన ఫ్రెండ్కి కూడా తన యొక్క లాస్ట్ సీజన్లో హెల్ప్ చేయాలని అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. సో బేసిక్గా ఇది లాస్ట్ సీజన్ అనడానికి ఇవే మనకి హింట్స్ అనమాట. సో ముందే అర్థమైపోయింది ఎంఎస్ ధోనిది ఇదే లాస్ట్ సీజన్ అని. కాకపోతే ఏంటంటే ఎంఎస్ ధోని ఈ సీజన్ క్యాప్టెన్గా చేసి ఇంకొకసారి ట్రోఫీ గెలిచి మేబీ ఇంకొక కప్పుని సిఎస్కేకి యాడ్ చేసి ఆ తర్వాత సిఎస్కేని వదిలేయడం, అంటే కంప్లీట్గా క్రికెట్ని వదిలేయడం జరుగుతుందేమో అని అయితే అనుకోవడం జరిగింది. బట్ ఎంఎస్డి మాత్రం ఇంకొక రకంగా ఆలోచించి ఇచ్చేయడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్కి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. దీనికి ఒక రీజన్ ఏంటంటే ఈ సీజన్ని గెలుస్తారో లేదో చెప్పలేం. సో ఒక పాయింట్ అయితే ఉంటుంది, ఎవరికైనా సరే తన జీవితాన్ని విజయంతో ఎండ్ చేయాలి అని ఉంటుంది. సో క్యాప్టెన్గా తను లాస్ట్ సీజన్ ఒక కప్పు గెలిచేశాడు. అండ్ లాస్ట్లో జడేజాని ఎత్తుకొని హగ్ చేసుకున్న మూమెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. సో బేసిక్గా ఇండియా వైడ్గా సెన్సేషన్ అయింది. అండ్ జడేజా ఇప్పటికీ దాన్ని తన ఇన్స్టా యొక్క డీపీగా పెట్టుకోవడం జరిగింది. సో చాలా అంటే చాలా ప్రీషియస్ మూమెంట్ అది. సో ఒక క్యాప్టెన్గా చాలా అద్భుతమైన మూమెంట్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో మళ్ళీ అలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ గెలుస్తారో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే అన్ని సీజన్లో సిఎస్కే గెలుస్తుందని ఎలా చెప్తాం? ఇప్పుడు అన్ని సీజన్లో సిఎస్కే గెలిస్తే ఇంకా వేరే టీంలు ఎందుకు ఆడి? అండ్ దట్టు చాలా చేంజెస్ కూడా చేయడం జరిగింది వేరే టీమ్స్లో. సో వేరే టీమ్స్ కూడా స్ట్రాంగ్ అయ్యాయి కాబట్టి చెప్పలేం గెలుస్తారో లేదు. సో ఒక విజయంతో ఎండ్ చేయాలి అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా ఉండుండొచ్చు తన క్యాప్టెన్సీని. ఒక ప్లేయర్గా ఎలాగైనా ఎండ్ చేయొచ్చు, బట్ ఒక క్యాప్టెన్గా మాత్రం డెఫినెట్గా విజయంతోనే ఎండ్ చేయాలనే కైండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది కదా. సో బేసిక్గా ఎంఎస్ ధోనికి ఎలాగా రావాల్సినంత ఫేర్వెల్స్ రాలేదు. అంటే మీకు 2011లో సచిన్ టెండూల్కర్కి మంచి ఫేర్వెల్ వచ్చింది. ఆయన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన్ని ధోని అండ్ కోహ్లీ భుజాల మీద ఎత్తుకొని తిప్పడం జరిగింది. అండ్ ఆ వరల్డ్ కప్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అదొక మంచి ఫేర్వెల్ దక్కింది ఆయనకి. అండ్ మిగతా ప్లేయర్స్కి కూడా చాలా మంచి ఫేర్వెల్ దొరికింది. కానీ ధోనికి, అంటే ధోని సాధించిన విజయాలకి ఆయనకు రావాల్సిన ఫేర్వెల్ అయితే మాత్రం దక్కలేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి ఆయన రిటైర్ అయిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ధోని తన క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి అయినా సరే అట్లీస్ట్ ఒక విజయంతోనే ఎండ్ చేశాను అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్తోనే ఆపేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. సో అందుకని ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లాస్ట్ సీజన్. బేసిక్గా ఈ సీజన్ తర్వాత ఖచ్చితంగా సిఎస్కేకి ఒక కొత్త క్యాప్టెన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ధోని వెళ్ళిపోయిన తర్వాత క్యాప్టెన్ లేకుండా అయితే టీంని నడపరు కదా, ఖచ్చితంగా ఎవరో క్యాప్టెన్ అయితే ఉంటారు. సో ఈ టీంలో ఎవరైతే ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా అనిపిస్తారో, ఈ టీంలో ఎవరైతే టీమును నడిపించగలరు అనుకుంటారో, ఈ టీంలో ఎవరైతే ఫ్యూచర్లో ఇండియాకి హెల్ప్ అవుతారు అని అనుకుంటారో వాళ్ళలో ఎవరో ఒకరిని క్యాప్టెన్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది.
సో బేసిక్గా జడేజాని ఇంతకుముందు ఆ ఉద్దేశంతోనే చూస్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే జడేజా క్యాప్టెన్సీ ప్రెషర్ని, బౌలింగ్ ప్రెషర్ని, బ్యాటింగ్ ప్రెషర్ని, ఫీల్డింగ్ ప్రెషర్ని అన్ని ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. తను ఒక అద్భుతమైన ఆల్రౌండర్. కాకపోతే తను క్యాప్టెన్గా ఉన్నప్పుడు తనలో ఉన్న బ్యాటింగ్ స్కిల్స్ చాలా వరకు డౌన్ అయిపోయాయని చెప్పాలి. అసలు యాక్చువల్గా లాస్ట్ సీజన్ సిఎస్కే ఐపీఎల్ గెలిచిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జడేజా. లాస్ట్లో ఆ 2 షాట్లు ఒక 6 ఒక 4 కొట్టి గెలిపించాడు. సో ఆబ్వియస్లీ జడేజా కారణంగా గెలిచిన, అంతకుముందు తను క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఈ బ్యాటింగ్ స్కిల్స్ అన్నీ కూడా కనిపించకుండా పోయాయి. సో అందువల్ల తను మళ్ళీ క్యాప్టెన్ అయ్యి ఆ ప్రెషర్ అంతా తీసుకోవాలనుకోడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తను ఇండియన్ టీంలో చాలా అంటే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే ఆబ్వియస్లీ జడేజానే గుర్తొస్తాడు, ఆ తర్వాతే అక్షర్ పటేల్ గుర్తొస్తాడు ఎవరికైనా సరే. సో అందువల్ల జడేజాకి ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్సీ కానీ, లేదంటే జడేజా ఖచ్చితంగా క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ఇండియాని కానీ లేదంటే సిఎస్కేని కానీ లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కానీ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో కూడా ఒకవేళ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టయితే నెక్స్ట్ క్యాప్టెన్సీ ఆప్షన్స్ కింద హార్దిక్ పాండ్యా ఉన్నాడు తప్ప జడేజా అయితే లేడు. సో శుభ్మన్ గిల్ ఏమో అక్కడ వైస్ క్యాప్టెన్గా ఉంటాడు. సో ఎలాగో జడేజాకి ఆ పొజిషన్ అయితే ఇంకా లేదు, అవసరం లేదు కూడా. సో అందుకని తనని ఇంకా క్యాప్టెన్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బేసిక్గా ధోని ఈ సంవత్సరం క్యాప్టెన్గా ఒకరిని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే సిఎస్కే ఇంకొక క్యాప్టెన్ అండర్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. లేదు అంటే సిఎస్కేకి ఉన్న పవర్ అంతా కూడా చాలా వరకు డౌన్ అయిపోతుంది. ఎంత అద్భుతమైన బ్యాట్స్మెన్స్ అయినా ఉండని వాళ్ళని ప్రాపర్గా నడిపించగలగాలి, వాటిని కోఆర్డినేట్ చేసుకోగలగాలి వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అన్నింటినీ కూడా. సో అందుకని ఒక ప్రాపర్ క్యాప్టెన్ కావాల్సి వచ్చింది. సో అందుకని ఈ సీజన్ నుంచే ధోని క్యాప్టెన్సీ వదిలేసి, లాస్ట్ సీజన్ అయినప్పటికీ కూడా క్యాప్టెన్సీ వదిలేసి వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి క్యాప్టెన్సీ విషయంలో చాలా రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేర్పించి వాళ్ళని కొంచెం బెటర్ క్యాప్టెన్గా మార్చి, అంటే వాళ్ళు ధోని అంత అద్భుతమైన క్యాప్టెన్ అయిపోతారు, రోహిత్ శర్మ, కోహ్లీ అంత అద్భుతమైన క్యాప్టెన్లు అయిపోతారని చెప్పలేం. కానీ అట్లీస్ట్ కొంచెం బెటర్ క్యాప్టెన్ అయినట్టయితే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అటు సిఎస్కేకి అటు టీమిండియాకి అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్లో రుతురాజ్ గైక్వాడ్ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ బేసిక్గా సిఎస్కేకి ఇంకా లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఒకసారి ధోని ఒక పర్సన్ నేమ్ సజెస్ట్ చేశాడంటే ఖచ్చితంగా ఆ పర్సన్ ఇంకా సిఎస్కేలో చాలా అంటే చాలా ఏళ్ల పాటు కంటిన్యూ అవుతారు. అండ్ ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ మంచి పేరు కనుక తెచ్చుకున్నట్టయితే తనకి అది టీమిండియాలో ఎంటర్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు, కాకపోతే ఇంకా బెటర్ పొజిషన్కి చేరుకోవడానికి హెల్ప్ అవుతుంది. బేసిక్గా యశస్వి జైస్వాల్ ఉండడం వల్ల ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్కి ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ పొజిషన్ రావట్లేదు. సో మేబీ రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ కొన్నేళ్ల తర్వాత అయినా సరే ఖచ్చితంగా రోహిత్ శర్మ అయితే రిటైర్ అవుతాడు కదా. ఎందుకంటే రోహిత్ శర్మ ఏజ్ ప్రజెంట్ 36 ఇయర్స్ అండి. ఏప్రిల్ 30 వచ్చిందంటే మళ్ళీ తనకి 37 ఇయర్స్ అయిపోతాయి. సో తను కూడా ఖచ్చితంగా ఇంకొక 2 ఏళ్ళు వరకు ఆడతాడు, ఆ తర్వాత రిటైర్ అయిపోతాడు మ్యాక్సిమం. సో డెఫినెట్గా ఆ ఓపెనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది శుభ్మన్ గిల్లా, లేదంటే యశస్వి జైస్వాలా, లేదంటే రుతురాజ్ గైక్వాడా అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇండియన్ క్రికెట్ టీం యొక్క ఫ్యూచర్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. బట్ ఏమో మరి అంతకుముందు జడేజాకి జరిగినట్టే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ విషయంలో కూడా జరుగుతుంది. అంటే కొన్ని మ్యాచ్ల పాటు రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేసిన తర్వాత తను ప్రాపర్గా క్యాప్టెన్సీ చేయకపోయినట్టయితే అప్పుడు మేబీ తనను తొలగించేసి మళ్ళీ ధోనియే క్యాప్టెన్గా ఉంటాడేమో అట్లీస్ట్ ఈ సీజన్ ఎండింగ్ వరకు అని అయితే అంటున్నారు మరి. బట్ అలా జరగకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ధోని ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పేయడం జరిగింది న్యూ రోల్ అని. సో తను క్యాప్టెన్గా కాకుండా ఒక ప్లేయర్గా ఆడబోతున్నాడు. అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం అనుకున్నారు, బట్ అది రియల్ లైఫ్లో మ్యాచ్ల విషయంలో కూడా అప్లై అయ్యింది. బట్ ఏమో మరి చూడాలి ఏం జరుగుతుందో. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఎలాగో ఎంఎస్ ధోని క్యాప్టెన్గా లేడు, సో క్యాప్టెన్సీ బాధ్యతలు అయితే లేవు కదా. సో ఈ సీజన్ ధోని ఏమైనా పొజిషన్స్ విషయంలో అంటే టాప్ ఆర్డర్లో వచ్చే అవకాశాలు ఉంటాయా, అట్లీస్ట్ 4th పొజిషన్లో అంటే 2 డౌన్లో దిగే అవకాశాలు ఉంటాయా? బేసిక్గా ఎంఎస్ ధోని తన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో 4th పొజిషన్లోనే వచ్చేవాడు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత క్యాప్టెన్సీ బాధ్యతలు నెత్తినేసుకోవడం వల్ల తనలో ఉన్న ఆ ఫినిషర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని ఎక్కువ యూటిలైజ్ చేయాలనే కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధోని 7th పొజిషన్కి 6th పొజిషన్కి రిస్ట్రిక్ట్ అయిపోయాడు, రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు తనని తాను. సో ఇప్పుడు ఆ బాధ్యతలు ఏవీ లేవు, పైగా లాస్ట్ అండ్ ఫైనల్ సీజన్ కాబట్టి తను 4th పొజిషన్కి వస్తాడేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వినిపిస్తుంది మరి. సో ఒకవేళ అలా వచ్చినట్టయితే ఫ్యాన్స్కి డెఫినెట్గా చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను కేవలం కొన్ని బాల్స్ మాత్రమే ఆడతాడు, కొద్దిసేపు మాత్రమే గ్రౌండ్లో కనబడతాడు నార్మల్గా 7th పొజిషన్లో వచ్చినట్టయితే. బట్ ఇప్పుడు అలా కాదు, 4th పొజిషన్లో కనుక వచ్చినట్టయితే ఎక్కువసేపు చూసే అవకాశాలు ఉంటాయి, అట్లీస్ట్ ఎక్కువ బాల్స్ ఆడే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ధోనిని లాస్ట్ సీజన్లో ఎక్కువసేపు చూడాలనుకునే వాళ్ళు ఎస్పెషల్లీ స్పిన్ టైంలో, అంటే ధోని 4th పొజిషన్లో వచ్చినట్టయితే స్పిన్ ఫేస్ చేయడానికి ఉంటుంది. సో అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో తను ఆడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో అలా కూడా తనని చూడొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ మరి ధోని ఏ డెసిషన్ తీసుకుంటారు, 4th పొజిషన్లో వస్తారా లేదంటే ఎప్పట్లాగే 7th పొజిషన్లో వస్తారా అనేది. బట్ ఎనీహో
ధోని అయితే మాత్రం క్యాప్టెన్గా దిగిపోవడానికి అయితే మాత్రం డెఫినెట్గా సిఎస్కే ఫ్యూచర్ కోసం ఆలోచించి దిగిపోవడం జరిగింది. అండ్ తనకి కూడా ఒక క్యాప్టెన్గా మంచి పాజిటివ్ ఎండింగ్తో ఎండ్ చేయాలని ఉంటుంది కదా. సో అందుకనే లాస్ట్ సీజన్ అద్భుతమైన విజయం దక్కింది కాబట్టి తను ఇంకా దాంతోనే ఎండ్ చేయాలనుకున్నారు. అందుకే ఇదంతా కూడా జరిగింది. ఏముంది, ఎంఎస్డీని ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు క్యాప్టెన్గా అయినా చూస్తారు, లేదంటే నార్మల్గా అయినా చూస్తారు. ఎందుకంటే తన బ్యాటింగ్ తన కీపింగ్ ఏమీ మారిపోవు కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. అదే ఫినిషింగ్ ఉంటుంది, అదే 6 సీటింగ్ ఉంటుంది, అదే స్టంపింగ్ ఉంటుంది, లైట్నింగ్ ఫాస్ట్. సో డెఫినెట్గా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కాబట్టి ధోనిని ఎలాగైతే చూడాలనుకుంటారో అలా ఖచ్చితంగా చూస్తారు. సో లెట్స్ ఎంజాయ్ అంతే ఇంకా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఐపీఎల్ ఆఫ్ ఎంఎస్ ధోని అంతే ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.